హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరూ మెచ్చే మామిడి తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజన్ అన్నట్టు కదా. ఈ సీజన్లో అస్సలు మిస్ అవ్వకుండా తినాల్సిన దాంట్లో ఈ మామిడి తురుము పచ్చడి ఒకటన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను పక్కా కొలతలతోటి బిగినర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు మ్యాంగోస్ని తీసుకున్నానండి. రసాలు అంటారు కదా, అందులో నేను చిన్న రసాలు తీసుకున్నాను. మామిడి పైన ఉండే తొక్క ఉంటుంది కదండి, ఆ తొక్క మొత్తాన్ని తీసేసుకోవాలి, లేకపోతే పచ్చడి వగరుగా ఉంటుంది. ఇలా తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాతకి ఇంట్లో కొబ్బరి గీరేది ఉంటుంది కదండి, దాంతో వీడియో క్లిప్లో చూపించిన విధంగా మామిడి తురుము మొత్తాన్ని తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ తురుముని నేను కప్పు కొలతలో చూపిస్తున్నానండి. ఇక్కడ నాకు టోటల్గా ఈ తురుము అయితే 1.5 కప్పు వరకు వచ్చింది. ఒక కప్పు మీద అరకప్పు వరకు తురుము అనేది వచ్చేసిందండి. ఈ తురుముని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ఆవాలు అంటారు కదండి, ఆవాలు తీసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఆవాలు చిటపట్లాడి మెంతులు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే చక్కగా వేగిపోయి కలర్లోకి వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ పౌడర్ని పక్క పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడి తురుము ఉంది కదా, ఈ తురుములోకి 1/2 కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/4 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసే వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. ఆ తర్వాతకి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాల పిండి ఉంది కదా, ఆవాల పిండి వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వెల్లిపాయలని కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి 1 కప్పు వరకు ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతకి ఇందులోకి 1/3 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని మధ్యలోకి చించుకొని వేసుకోవాలండి. ఎండుమిర్చి కానీ కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక 3 వరకు కరివేపాకు రెమ్మలు వేసుకోండి. కరివేపాకు కానీ చిటపట్లాడిన తర్వాతకి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడి తురుము పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిలోకి ఈ తాలింపు మొత్తాన్ని వేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 మంత్స్ వరకు ఉంటుందన్నమాట. అప్పటిదాకా ఏం ఉంచరండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెట్టిన 2 రోజులకే గిన్నె ఖాళీ అయిపోతుంది. ట్రస్ట్ మీ అండి, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే పక్కన ఎన్ని కూరలు ఉన్నా కూడా మనకి అసలు గుర్తుకు రావండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతోటి ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి ట్రై చేశాక మీరే చెప్తారు. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన యమ్మీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.